మనిషికి తెలివి ఉండాలే కానీ అడవిలో వదిలేసిన ఆకులు తినేసి బతికేస్తాడు అంటే సామెత కొంచెం డిఫరెంటే ఉంది. అయినా కానీ ఇప్పుడు ఆడుతున్నాను ఏమనంటే, ఇక్కడ కనిపించేటువంటి ఈ వ్యక్తి పేరు ఎవరైతే ఉన్నారో తన పేరు వచ్చేసి దీపక్ అన్నమాట. ప్రస్తుతానికి తన కుంభమేళలో ఉన్నాడు. అండ్ వాస్తవానికి చాలా మంది ఇది ఇప్పుడు 1-2 సార్లు కాదు కదా, 140 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి ఈ కుంభమేళ కాబట్టి చాలా మంది అక్కడికి వెళ్లేసి పుణ్యస్నానాలు చేస్తున్నారు. కానీ వెళ్ళని వాళ్ళు చాలా మంది ఏమనంటే, అరే అయ్యో వెళ్ళలేకపోతున్నాం కదా అని చెప్పేసి ఆలోచించేటువంటి వాళ్ళని కరెక్ట్ గా ఈ టైంలో ఏం చేయగలము అని చెప్పేసి ఆ తెలివితేటలు ఏవైతే ఉన్నాయో వాటిని కరెక్ట్ వేలో వాడాడన్నమాట మనోడు. అండ్ ఏమనంటే, ఈ పుణ్యస్నానానికి వెళ్ళనటువంటి ఈ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏమని అంటున్నాడంటే, ఈ స్నానానికి మహాకుంభమేళకి రానటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ ఫోటోల్ని నాకు వాట్సాప్ చేయండి. ఆ వాట్సాప్ లో వచ్చినటువంటి ఫోటోల్ని ప్రింట్ తీసుకొని ఆ ఫోటోల్ని తీసుకెళ్లేసి త్రివేణి సంగమంలో ముంచి, అంటే దీన్ని వచ్చేసి డిజిటల్ స్నానం అని చెప్పేసి అంటున్నాడు మనోడు. అండ్ దీనికి మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. అంటే మనిషికి ఉండేటువంటి తెలివితేటలు ఏమంటే, ఆ సమయానికి ఆ సందర్భానుసారంగా నేనేం చేయగలను అని చెప్పేసి తను ఆలోచించిన విధానం గొప్పదన్నమాట. అండ్ మన చుట్టూ ఉండే పరిస్థితులు ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి ఎలా ఉన్నా కానీ 100% దాన్ని మనకు కావాల్సినట్టుగా ఉపయోగించుకోవడం అనేది మనిషి తత్వం. అండ్ ఇందులో వచ్చేసి తను 100% సక్సెస్ అయ్యాడు.